ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. ఎల్లప్పుడూ పాపాలు చేసి, స్వార్థ పూరిత కోరికలతో మీరు చేయవలసినది చేయకుండా దేవుడిని పూజించకండి. దేవుడు పూల సువాసనలో ఉంటాడు. అగ్నిని కాల్చే కట్టెలో ఉన్నాడు. పాల నుండి తయారయ్యే నెయ్యిలో కూడా ఉన్నాడు. మీరు తినే ఆహారంలో ఉన్నాడు. అదే విధంగా మీ ఆలోచనలే దేవుడు, మీ ఆత్మయే దేవాలయం. అందుకే చెడు ఆలోచనలను దేవుడు ఎప్పుడూ ఆపడానికే ప్రయత్నిస్తాడు. మీరు చేసే చెడు ఆలోచనలు సైతం దేవునికి తెలుస్తాయి. ఎల్లప్పుడూ సన్మార్గంలో నడవడానికి చూడండి. ఏ వ్యాధి మీ కోరికల కంటే అంత ప్రమాదం కాదు. ఏ శత్రువు మీ మోహం కంటే ఎక్కువ కీడు చేయడు. ఏ అగ్ని మీ కోపం కంటే ఎక్కువ వేడిని కలిగించి మిమ్మల్ని కాల్చివేయదు. మీ కోపం మరణంతో సమానం. మీ కామవాంఛ నరకంలోని వైతరణి నది లాంటిది. మీ జ్ఞానం ఎప్పుడు పాలని ఇచ్చే 1000 ఆవుల గుంపుల వంటిది. మీ సంతృప్తి అందమైన పూల మొక్కలతో ఉన్న నందనవనం. మీ జ్ఞానం 1000 ఆవుల గుంపు వంటిది. ఎలాగైతే ఆవు యొక్క పాలు ఏ స్థితిలోనైనా సరే మీ ఆకలిని తీరుస్తాయో అదే విధంగా మీరు పెంచుకునే జ్ఞానం మాత్రమే మీ జీవితాంతం తోడు ఉంటుంది. మీకు ధనాన్ని సంపాదించి పెడుతుంది. మీ దగ్గర ఉన్న ఆస్తిని, ధనాన్ని అంతా దొంగలు దోచుకుపోయినా మీ జ్ఞాన సంపదను మాత్రం ఎవరు దొంగలించలేరు. అటువంటి జ్ఞాన సంపదను అన్వేషించి నేర్చుకోవాలి. ఎందుకంటే జ్ఞానం అనంతమైనది. ఎంత నేర్చుకున్నా ఇంకా మిగిలే ఉంటుంది. కానీ మనిషి జీవితం నీటి పుడక లాంటిది. చాలా తక్కువ సమయం మిగిలి ఉంటుంది. జ్ఞానంలో కూడా కొన్ని మంచి విషయాలు, కొన్ని చెడ్డ విషయాలు, అవసరమైనవి, అనవసరమైనవి ఉంటాయి. హంస ఎలాగైతే పాలను, నీళ్లను వేరు చేసి పాలను మాత్రమే తాగినట్టు మీరు కూడా మీకున్న సమయంలో మీరు నేర్చుకున్న జ్ఞానంలో చూసిన విషయాలలో మంచి చెడులను వేరుచేసి కేవలం మంచిని మాత్రమే తీసుకోవాలి. మీరు ఏ పనినైనా చేసేటప్పుడు ఈ 3 ప్రశ్నలు మిమ్మల్ని మీరు అడగండి. నేను ఎందుకు ఈ పని చేస్తున్నాను? ఈ పని చేయడం వల్ల నాకు వచ్చే ఉపయోగం ఏమిటి? నేను ఈ పనిని పూర్తి చేయగలనా? ఆ సామర్థ్యం నాకు ఉందా? ఇలా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలిసినప్పుడే ఆ పనిని మొదలు పెట్టండి. అప్పుడు ఆ పని విజయవంతమైనా, విఫలమైనా కూడా మీరు సంతోషంగా ఉంటారు. 1000 ఆవుల మధ్య ఉన్న తల్లి ఆవుని దూడ పసిగట్టి గుర్తించినట్లు మీరు చేసిన పనుల యొక్క మంచి, చెడు ఫలితాల యొక్క ప్రాయశ్చిత్తం మీరు ఎక్కడున్నా, ఎంత పెద్దవారైనా, ఏ సమయంలోనైనా సరే మిమ్మల్ని కనిపెట్టి, ఏదో ఒక రూపంలో మీరు అనుభవించేలా చేస్తుంది. అందుకనే మీరు చేసే పనుల్లో మంచి, చెడులను ఎప్పుడూ గమనించండి. మీరు ఏ విషయంలోనైనా విజయం సాధించాలనుకుంటే చేయవలసింది ఒక్కటే, మీ నాలుకను మీ స్వాధీనంలో ఉంచుకోవాలి. ఒకరి గురించి ఇంకొకరికి చెడుగా చెప్పకండి. మీరు తినే ఆహారంలో చిన్న ఈక పడితే మరీ గట్టిగా అందరికీ అరుస్తూ చెబితే ఇతరులు వారి ఆహారం గురించి భయపడతారు. అలాగే ఎవరి గురించైనా చెడు విషయాలు మీరు విన్నప్పుడు అవి నిజమో కాదో తెలియకుండా వాటిని వ్యాప్తి చెందించకండి. కొన్ని విషయాలు గోప్యంగా ఉంచకపోతే అవి మీకు అతి పెద్ద ప్రమాదాన్ని తీసుకురావచ్చు. బంగారం ఒక ఆభరణంగా మారాలంటే అది రుద్దబడి, కోయబడి, అగ్నిలో కరిగి దెబ్బలకు గురవుతోందో అలాగే ప్రతి మనిషి కూడా త్యాగాలతో, సమస్యలతో, భావోద్వేగాలతో, నీతి నియమాలతో దేవుని చేత పరీక్షించబడతాడు.